Hello parents, welcome to Sankalp Group of Schools where we try to unlock each student's potential via smarter, deeper learning for their successful futures. For the next 5 to 10 minutes, I will talk about how we are trying to improve each student's learning journey here at Sankalp Group of Schools. ఒక స్టూడెంట్ లెర్నింగ్ జర్నీని ఎలా ఇంప్రూవ్ చేస్తున్నామనే దాని గురించి మాట్లాడే ముందు ఐ వాంట్ టు టేక్ ఏ స్టెప్ బ్యాక్. ఒక స్టూడెంట్ ఫాలో అయ్యే ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఆ ప్రాసెస్లో ఏమేమి మిస్ అవుతున్నాయో వాటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసి కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ వర్సెస్ మెమరైజింగ్. ఒక స్టూడెంట్ నిజంగానే కాన్సెప్ట్స్ని అర్థం చేసుకుంటున్నాడా ఆర్ జస్ట్ బట్టి పడుతున్నాడా, ఆర్ దే మెమరైజింగ్ దెమ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎగ్జామ్స్. సెకండ్, క్వాలిటీ ఆఫ్ కంటెంట్. బయట కంటెంట్ అనేది, నాలెడ్జ్ అనేది ఇట్స్ బీయింగ్ అప్డేటెడ్ టైమ్ టు టైమ్. సో మన స్టూడెంట్ చదివే కంటెంట్ కానీ, ప్రాక్టీస్ చేసే క్వశ్చన్స్ కానీ, ఆర్ దే బీయింగ్ అప్డేటెడ్, ఆర్ దే ఎవాల్వింగ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్, అదొకటి మనం ఆలోచించాలి. నెక్స్ట్, పర్సనలైజ్డ్ అటెన్షన్. 60 నుంచి 70 స్టూడెంట్స్ ఉండే ఒక క్లాస్లో ఒక టీచర్ ఉంటాడు. ఎంతని ఆ టీచర్ ప్రతి ఒక్క స్టూడెంట్స్కి పర్సనలైజ్డ్ అటెన్షన్ ఇవ్వగలుగుతాడు ఉండే ఆ గంట 2 గంటల టైంలలో ఎవ్రీడే? దట్ ఈస్ క్లోజ్ టు ఇంపాసిబుల్. And that's one thing we need to think about. Then foundation. మన పిల్లలు క్లాస్ అయిపోయాక దే విల్ గెట్ సమ్ సర్టన్ ప్రీషియస్ స్టడీ టైమ్ ఆఫ్టర్ దే క్లాస్ అవర్స్, ఆర్ ఒకసారి ఇంటికి వచ్చాక కానీ వాళ్ళు కూర్చొని చదువుకునేటప్పుడు హౌ కాన్ఫిడెంట్ ఆర్ వి దట్ దే ఆర్ ఫోకసింగ్ ద టైమ్ ఆన్ ద రైట్ ఏరియాస్ టు బిల్డ్ స్ట్రాంగ్ ఫౌండేషన్స్. వాళ్ళు అంటే మనం హౌ ష్యూర్ ఆర్ వి దట్ వాళ్ళు వీక్గా ఉన్న ఏరియాస్ పైన ప్రాక్టీస్ చేస్తున్నారు, ఫౌండేషన్ బిల్డ్ చేసుకుంటున్నారని? వీఆర్ నాట్ ష్యూర్. సో దట్ ఈస్ వన్ ఛాలెంజ్ వీ నీడ్ టు థింక్ అబౌట్. నెక్స్ట్, స్టూడెంట్ ఆ స్టడీ రొటీన్లో దెర్ ఆర్ సర్టెన్ హర్డిల్స్ విచ్ వీ నీడ్ టు టాక్ అబౌట్. ఫస్ట్, ద రిపిటేటివ్ క్వశ్చన్ ట్రాప్. స్టూడెంట్స్ ఈ మధ్య ఏం చేస్తున్నారంటే సేమ్ క్వశ్చన్ని మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, థింకింగ్ దట్ ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తే నాకు కాన్సెప్ట్ వచ్చేస్తుంది అని. బట్ దట్స్ నాట్ ద కేస్. ఒక కాన్సెప్ట్ అర్థమైనట్టు మనకు తెలియాలంటే సేమ్ కాన్సెప్ట్ని మల్టిపుల్ విధాలుగా, మల్టిపుల్ క్వశ్చన్స్ లాగా ఆన్సర్ చేసినప్పుడు ఆ స్టూడెంట్కి ఆ కాన్సెప్ట్ పైన మాస్టరీ ఉందని అర్థమవుతుంది. దట్స్ వేర్ దేర్ ఇస్ లిమిటెడ్ ఎక్స్పోజర్ టు క్వశ్చన్ వెరైటీ. దిస్ ఈస్ వన్ థింగ్ వీ నీడ్ టు టాక్ అబౌట్. లెట్స్ సే ఒక స్టూడెంట్ చదివిన తర్వాత ఎగ్జామ్ రాశాక కూర్చొని అసెస్ చేసుకోవాలి, నేను ఏ టాపిక్స్లో వీక్ ఉన్నా, ఏ టాపిక్స్లో స్ట్రాంగ్ ఉన్నాను. దీనికి కొంచెం టైం పడుతుంది, అండ్ ఈ టైం ప్రతి స్టూడెంట్ పెట్టలేడు. సో దెర్ ఇస్ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ అసెస్మెంట్ టైం. దీని గురించి కూడా మనం ఆలోచించాలి. దెన్ ఒకవేళ టైం పెట్టినా కూడా, నేను ఈ ఏరియాలో వీక్ ఉన్నాను తెలిసినా కూడా దాన్ని ఎలా స్ట్రెంత్ చేసుకోవాలి? దేర్ ఇస్ నో పర్టికులర్ విండో ఫర్ రీఇన్ఫోర్స్మెంట్. టైం లేదు. ఎలా ఏ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, ఏ బుక్లో నుండి ప్రాక్టీస్ చేయాలి అనేది ఆ స్టూడెంట్కి తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ దెమ్ టు గ్యాదర్ ఆల్ దీస్ రిసోర్సెస్. సో దిస్ ఈజ్ వన్ మోర్ థింగ్, అండ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ టుగెదర్ ఆర్ హర్డిల్స్ ఫర్ ద స్టూడెంట్ in their study routine. To achieve all these goals, we have built an AI platform, Grahit, your learning partner. గ్రైత్లో మెయిన్గా 4 పిల్లర్స్ ఉంటాయండి. ఒకటి, రిచ్ కంటెంట్ అండ్ రిసోర్సెస్. ఒక స్టూడెంట్ ప్రాపర్గా నేర్చుకొని స్ట్రాంగ్ ఫౌండేషన్స్ బిల్డ్ అవ్వడానికి కావాల్సిన స్టడీ మెటీరియల్ అండ్ వాస్ట్ క్వశ్చన్ బ్యాంక్. ఈ క్వశ్చన్ బ్యాంక్ వాస్ట్ అనే దాన్ని నేను మళ్ళీ ఐ విల్ కమ్ బ్యాక్ టు దట్. దెన్ అసెస్మెంట్ టూల్స్. ఒక స్టూడెంట్ ఒక కాన్సెప్ట్ని నేర్చుకున్నాడు, ఒక సబ్జెక్ట్లో స్ట్రాంగ్ అయ్యాడు అని తెలవడానికి, పరిపరి విధాలుగా అసెస్ చేయడానికి వీ హ్యావ్ మెనీ అసెస్మెంట్ టూల్స్. దెన్ కమింగ్ టు యాక్షనబుల్ ఇన్సైట్స్. ఒక టెస్ట్ అయ్యాక ఓన్లీ రైట్ ఆర్ రాంగ్ అని తెలియకుండా ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాడు, ఎక్కడ వీక్ ఉన్నాడు అని యాక్షనబుల్ ఇన్సైట్స్ తెలుస్తాయి. దెన్ యాక్సెసిబుల్ అంటే నేను ఏమంటున్నానంటే పేరెంట్కి, టీచర్కి ఈజీగా అర్థమయ్యేలాగా, వాళ్ళ మొబైల్ యాప్లో ఈజీగా తెలిసేలాగా, ఈజీగా యాక్సెసిబుల్ ఉండేలాగా డిజైన్ చేయబడ్డది. దెన్ హౌ ఆర్ వి డూయింగ్ దిస్? విత్ ఎ స్మార్టర్ అప్రోచ్. ఫస్ట్, ద కంటెంట్. అవర్ కంటెంట్ ఈజ్ మేడ్ సచ్ దట్ ఇట్ నర్చర్స్ క్యూరియాసిటీ విత్ ఎ మ్యాసివ్ క్వశ్చన్ బ్యాంక్. అండ్ ఈ క్వశ్చన్ బ్యాంక్ అండ్ కంటెంట్ అనేది ఏ క్లాస్లో ఎలా ఉండాలి, ఏ సబ్జెక్ట్లో ఎలా ఉండాలి అని ఇంటెలిజెంట్గా ఆర్గనైజ్ చేయబడింది. దెన్ అసెస్మెంట్. స్టూడెంట్స్ అసెస్మెంట్ ఎన్విరాన్మెంట్ ఈజ్ యాజ్ క్లోజ్ యాజ్ పాసిబుల్ టు ద రియల్ వరల్డ్ కాంపిటేటివ్ టెస్ట్ ఎన్విరాన్మెంట్.
ఐటీ జేఈ కానీ నీట్ కానీ ఇలాంటి టెస్ట్ బయట తర్వాత కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత వాళ్ళు ఎలా రాస్తారో ఆ టెస్ట్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. దెన్ అనాలిసిస్, ఒక టెస్ట్ అయ్యాక అనాలిసిస్, ఎక్కడైతే స్ట్రాంగ్ ఉన్నారు ఎక్కడ వీక్ ఉన్నారు అనేది తెలుస్తుంది. దెన్ డీప్ ఇన్సైట్స్, జస్ట్ పైన ఏ సబ్జెక్ట్లో ఎలా ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారని తెలియకుండా వీ డైవ్ డీప్ ఇన్ టు దట్. ఏ టాపిక్లో వీక్ ఉన్నారు, ఏ కాన్సెప్ట్లో వీక్ ఉన్నారు, ఎలాంటి క్వశ్చన్ టైప్లో స్ట్రాంగ్ ఉన్నారు, ఎలాంటి క్వశ్చన్ టైప్లో వీక్ ఉన్నారు అనే డీప్ ఇన్సైట్స్ ఇస్తాం. నాట్ ఓన్లీ జస్ట్ కోర్స్ బట్ వీ ఆల్సో ప్రొవైడ్ డీప్ ఇన్సైట్స్. దెన్ యాక్షనబుల్ డేటా. డీప్ ఇన్సైట్స్ తెలిసాక ఏంటి, వీ నీడ్ ప్రాపర్ డేటా టు యాక్ట్ అపాన్. ఒక స్టూడెంట్ ఈ టాపిక్లో వీక్ ఉన్నాడు అని అంటే మనకు కావాల్సిన టాపిక్లో ఏ ఎక్సర్సైజ్లో ఎలాంటి ఏ క్వశ్చన్స్ చేస్తే స్ట్రాంగ్ అవుతాడని, ఏ బుక్లో ఏ ఎక్సర్సైజ్లో ఏ క్వశ్చన్ నెంబర్ నుంచి ఏ క్వశ్చన్ నెంబర్ వరకు ప్రాక్టీస్ చేస్తే స్టూడెంట్ స్ట్రాంగ్ అవుతాడు. సో దిస్ ఈస్ ద అప్రోచ్ వీఆర్ టేకింగ్. ఫస్ట్ ప్రాపర్ కంటెంట్ with an assessment after which we do an analysis which has deep insights and also provides actionable data. మనకు తెలుసు ఒక టీచర్ ఒక స్టూడెంట్ లెర్నింగ్ జర్నీలో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడో. ఇమాజిన్ ఏ టీచర్ హ్యావింగ్ యాక్సెస్ టు ద రైట్ రిసోర్సెస్ అండ్ రైట్ టూల్స్. దట్స్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ హియర్ అట్ సంకల్ప్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్, ఎంపవరింగ్ టీచర్స్ విత్ ద రైట్ రిసోర్సెస్ అండ్ రైట్ టూల్స్. సంకల్ప్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో టీచర్స్ విల్ హ్యావ్ యాక్సెస్ టు వ్యాస్ట్ క్వశ్చన్ బ్యాంక్. బై వ్యాస్ట్ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే 1,00,000+ క్వశ్చన్స్ కంబైనింగ్ ఆల్ ద సబ్జెక్ట్స్ విత్ ఎ డీప్ ట్యాగింగ్ సిస్టమ్. ప్రతి ఒక్క క్వశ్చన్ ఏ సబ్జెక్ట్లో, ఏ చాప్టర్లో, ఏ టాపిక్లో, ఏ కాన్సెప్ట్లో అండ్ ఫైనల్లీ ఏ క్వశ్చన్ టైప్, అది ఎలాంటి క్వశ్చన్, అది ఎలా అడుగుతున్నది ఆ క్వశ్చన్ అనే ఇన్ఫర్మేషన్ టీచర్కి ఉంటుంది. సో దట్ దే క్యాన్ ఫోకస్ ఆన్ ఎగ్జాక్ట్లీ వాట్ యువర్ చైల్డ్ నీడ్స్ and give them a targeted practice, targeted session, targeted test. And also ఒక టెస్ట్ అయిపోయాక టీచర్ విల్ హ్యావ్ యాక్సెస్ టు ఇండివిజువల్ ఇన్సైట్స్ యాజ్ వెల్ యాజ్ క్లాస్ ఇన్సైట్స్. ఒక క్లాస్ ఎలా చేస్తుంది, క్లాస్లో ఈ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇలా స్ట్రాంగ్ ఉన్నారు, ఈ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ ఏరియాలో వీక్ ఉన్నారు, సో దట్ నెక్స్ట్ క్లాస్లో దే క్యాన్ ఇంప్రూవ్ దేర్ టీచింగ్ స్ట్రాటజీ. లెట్స్ టాక్ అబౌట్ ద స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ ఆన్ గ్రైడ్ ప్లాట్ఫామ్. మనం అనుకోవచ్చు డిజిటల్ ప్లాట్ఫామ్ అంటే మొబైల్ యాప్ అంటే ట్యాబ్లో వాడొచ్చు అని అంటే స్టూడెంట్ వేరే యాప్స్ ఓపెన్ చేయొచ్చేమో, డిస్ట్రాక్ట్ అవుతాడు, డైవర్షన్స్ ఉంటాయని. బట్ నో, గ్రైత్ ఈస్ డెవలప్డ్ సచ్ దట్ ఇట్ హ్యాస్ ఎ ఫోకస్డ్ ఇంటర్ఫేస్. స్టూడెంట్ వేరే యాప్ ఓపెన్ చేయలేడు, వేరే ట్యాబ్ ఓపెన్ చేయలేడు, వేరే ఇన్ఫర్మేషన్ చూడలేడు బేసిక్గా టెస్ట్ జరిగేటప్పుడు. అండ్ ఇట్స్ యాజ్ క్లోజ్ యాజ్ పాసిబుల్ టు ద రియల్ టెస్ట్, కాంపిటేటివ్ టెస్ట్ లైక్ జేఈ, నీట్ అండ్ అదర్ ఎగ్జామినేషన్స్. థర్డ్ వచ్చేసి స్టూడెంట్ ఎర్లీ స్టేజ్లో, స్కూల్లో ఉండే ఎర్లీ స్టేజ్లో హీ విల్ లెర్న్ అబౌట్ టైం మేనేజ్మెంట్. క్వశ్చన్స్ ఏ క్వశ్చన్ పైన ఎంత టైం స్పెండ్ చేస్తున్నాడు, ఏ టాపిక్ పైన నేను ఎంత టైం స్పెండ్ చేశాను అని స్టూడెంట్కి తెలుస్తుంది. సో దట్ దే క్యాన్ మేనేజ్ అండ్ లెర్న్ హౌ టు cater time to each question or each topic. Now let's talk about the student's journey. First, they will take a test which is very realistic. This is how the screen is. వాళ్ళకి క్వశ్చన్ కనిపిస్తుంది, ఆ క్వశ్చన్ పైన ఎంత టైం స్పెండ్ చేస్తారో కనిపిస్తుంది, డిఫరెంట్ క్వశ్చన్స్ కనిపిస్తాయి, డిఫరెంట్ సబ్జెక్ట్స్ కనిపిస్తాయి. రేజ్ హ్యాండ్ పైన క్లిక్ చేస్తే ఇన్విజిలేటర్ దగ్గరకు వచ్చి వాళ్ళ ఇష్యూ ఏంటో తెలుసుకుంటారు, టోటల్ ఎగ్జామ్కి ఇంకెంత టైం మిగిలిందో తెలుసుకుంటారు. దెన్ దే విల్ బీ ఏబుల్ టు వ్యూ రిజల్ట్స్, దెన్ సీ ఇన్సైట్స్, సెన్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి అని, అండ్ గెట్ రికమెండేషన్స్ అండ్ క్లియర్ పాత్ ఫర్ ఇంప్రూవ్మెంట్. ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, వీక్ ఏరియాస్ని ఎలా తెలుసుకోవాలి అని. దిస్ హౌ ద స్క్రీన్ ఈజ్ ఫర్ ఫీడ్బ్యాక్. ఏ క్వశ్చన్ రైట్ చేశాడు, ఏ క్వశ్చన్ రాంగ్ చేశాడు, టోటల్ పర్సంటేజ్ ఎంత, ఎన్ని మార్క్స్ అవుట్ ఆఫ్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, అండ్ ఏ ఆప్షన్ కరెక్ట్ ఉంది, ఏ ఆప్షన్ రాంగ్ ఉంది, ఇవన్నీ తెలుస్తుంది. ఆన్సర్ ఏంటి, రాంగ్ ఆన్సర్ ఏంటి అని దగ్గర ఆగిపోం. స్టూడెంట్ విల్ గెట్ డీపర్ ఇన్సైట్స్. బై డీపర్ ఇన్సైట్స్ వాట్ ఐ మీన్ ఈస్, స్టూడెంట్ ఏ టాపిక్లో ఆర్ ఏ క్వశ్చన్ టైప్లో కరెక్ట్ చేశాడు, రాంగ్ చేశాడు, అండ్ ఆ క్లాస్లో కంపారిటివ్లో ఎంతమంది స్టూడెంట్స్ దీన్ని కరెక్ట్ చేశారు అని ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, ఆ టెస్ట్లో అతని స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఏ టాపిక్లో ఆర్ ఏ క్వశ్చన్ టైప్లో ప్రొఫిషియంట్ ఉన్నాడు, స్ట్రాంగ్ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ దిస్ పర్టికులర్ స్టూడెంట్ ఈస్ ప్రొఫిషియంట్ ఇన్ బేసిక్ అరిథమెటిక్ ఆపరేషన్స్. ఇంకొంచెం డేటా వస్తుంది డీటెయిల్గా. అండ్ వీక్నెస్కి వచ్చేసి ఈ పర్టికులర్ స్టూడెంట్ హ్యాస్ డిఫికల్టీ విత్ నెస్టెడ్ బ్రాకెట్స్. ఈ వీక్నెస్ బట్టి, ఈ స్ట్రెంగ్స్ బట్టి స్టూడెంట్స్ విల్ హ్యావ్ సర్టెన్ యాక్షన్స్ టు బి టేకెన్, రికమెండేషన్స్ ఇవి.
సో ఇక్కడ చూసేసి ఈ పర్టికులర్ వీక్నెస్ ఉంది కదా, డిఫికల్టీ విత్ నెస్టెడ్ బ్రాకెట్స్, దానిపైన ద ఏఐ ప్లాట్ఫామ్ ఈజ్ ఆస్కింగ్ ద స్టూడెంట్ టు స్ట్రెంగ్థెన్ అండర్స్టాండింగ్ ఆఫ్ నెస్టెడ్ బ్రాకెట్స్. ఎలా? ఇట్ ఆల్సో గివ్స్ అన్ ఎగ్జాంపుల్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ చేస్తే ఈ కాన్సెప్ట్ అనేది, ఈ టాపిక్ అనేది స్ట్రెంగ్థెన్ అవుతుంది. అండ్ వెన్ ఐ క్లిక్ ఆన్ అసైన్ ప్రాక్టీస్ మెటీరియల్, ఆ స్టూడెంట్కి ఎలాంటి క్వశ్చన్స్, ఏ పేజ్లో ఎక్కడ ఉన్నాయి క్వశ్చన్స్ అనేది ఆటోమేటిక్గా అసైన్ అయిపోతాయి. సిమిలర్లీ యూ కెన్ సీ అదర్ యాక్షన్స్ టు బి టేకెన్. ఈ వీక్నెస్ బట్టి ఏం యాక్షన్స్ తీసుకోవాలి అని ఏఐ ఆటోమేటిక్గా చేస్తుంది. నౌ స్టూడెంట్ ఒక 5 minutes కానీ 10 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ కూర్చొని నేను ఎక్కడ వీక్ ఉన్న దగ్గర ఏ బుక్లో చూసి ఎలాంటి ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయాలి అని టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ద ఓన్లీ టైమ్ దే నీడ్ టు బి స్పెంట్ ఆన్ లెర్నింగ్, ప్రాక్టీసింగ్. The AI and the teacher together will help the student to improve their understanding on certain concepts, and together all of these things will improve a student's learning journey. Together, let's enhance your child's learning journey at Sankalp Group of Schools by building confidence in your child's future, gaining clarity and understanding true strengths, by delivering focused efforts on what matters most, and finally by creating partnership between students, parents, teachers and the school management. So admissions open right now. We have active and energetic admissions team at each branch of our school. Sankalp High School is at Hanuman Nagar, Nalgonda. Sri Samskruti High School is at DVK Road lo undi. Sainik Puri High School Sainik Puri Secunderabad lo undi. అండ్ ఆర్చిడ్స్ ప్రైమరీ స్కూల్ వచ్చేసి సంకల్ప్ హై స్కూల్ పక్కనే హనుమాన్ నగర్ రోడ్లో ఉంది. థ్యాంక్ యూ. ప్లీజ్ కాంటాక్ట్ ద అడ్మిషన్స్ టీమ్ ఫర్ ఎనీ ఫర్దర్ క్వశ్చన్స్ అండ్ క్వైరీస్.